అందరికీ నమస్కారం. కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎనీ ప్రాబ్లం? చూపులు కలవడంతోనే శిల్పని అడిగాడు నాగవీర్. స్కూటీ రిపేర్. మధురా నగర్ కదా, నేను అటువైపే, డ్రాప్ చేస్తాను ఎక్కండి అని డోర్ తీశాడు నాగవీర్. ఆశ్చర్యపోతూనే మొహమాటంగా కారులోకి ఎక్కింది శిల్ప. రెజ్యూమ్లో చూసిన అడ్రస్ని ఇంత బాగా గుర్తుపెట్టుకుంటారా అనుకుంటూ డోర్ వేసి ఫ్రంట్ సీట్లో బిడియంగా కూర్చుంది. కారు ముందుకు దూకింది. 4 రోజుల క్రితం ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు మొదటిసారి నాగవీర్ని చూడగానే ఇంత చిన్న వయసులోనే అంత హై రేంజ్ డెవలప్మెంటా అని ఎంతో ఆశ్చర్యపోయింది శిల్ప. ఆ డెవలప్మెంట్కి కూడా ఏదో బలమైన కారణం ఉండే ఉంటుందని అనుకుంది. అది వెంటనే గమనించింది కూడా. ఆకర్షించే చూడచక్కని రూపం, మంచి హైటు, దానికి తగ్గ హ్యాండ్సమ్ పర్సనాలిటీ, అన్నిటికంటే ముఖ్యంగా అతని కళ్ళు. ఎస్, ఆమెకు అవే ఎంతో బాగా నచ్చాయి. ఆ కళ్ళలోకి చూస్తే ఇంకేం మాట్లాడలేను అని తెలిసి కూడా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే అతని కళ్ళ వైపు తల తిప్పి చూసింది శిల్ప. దృష్టిని రోడ్డు మీదే కాన్సన్ట్రేషన్ చేస్తూ హుందాగా కార్ డ్రైవ్ చేస్తున్నాడు నాగవీర్. 2 నిమిషాలు గడిచిపోయాయి. అయినా శిల్ప ఇంకా అతడి కళ్ళల్లోకి అలా చూస్తూనే ఉంది. నాగవీర్ చూపులు రోడ్డు మీదే ఉన్న సైడ్ లుక్లో శిల్ప అతన్నే మైమరిచి చూస్తున్నట్టు క్లియర్గా తెలుస్తుంది. అంతే, సడన్గా తల తిప్పి ఏంటన్నట్లుగా కళ్ళెగరేశాడు. ఒక్కసారిగా తడబడిపోయింది శిల్ప. ఏం లేదు, మీకు అర్జెంట్ వర్క్ లేకపోతే మా ఇంట్లో కాఫీ తీసుకుని వెళ్దురు అని కంగారుగా అంది. చిన్నగా నవ్వాడు నాగవీర్. మరో 10 నిమిషాల్లో శిల్ప ఇంటి ముందాగింది కారు. ఇంటి డోర్ లాక్ చేసి ఉంది. కీ కోసం చూసింది. అది ఎప్పుడూ పెట్టే సీక్రెట్ ప్లేస్లోనే ఉంది. ఆమెకంతా కంగారుగా ఉంది. అతన్ని ఇన్వైట్ చేయడం అయితే చేసేసింది కానీ అతడు వస్తానంటాడని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు నాగవీర్కి కాఫీ ఇవ్వాలంటే ఆ విద్య తనకి రాదే అని లోపల తెగ ఫీల్ అయిపోతుంది. ఏం చేయాలో అర్థం కాలేదు శిల్పకి. డోర్ లాక్ తీసి అతన్ని ఇంట్లోకి ఆహ్వానించింది. టెన్షన్ పడుతున్న శిల్ప ముఖాన్ని గమనించాడు నాగవీర్. ఓకే బాయ్ శిల్ప, నేను ఇంకోసారి ఎప్పుడైనా వస్తాలే, ఏదో ప్రాబ్లంలో ఉన్నట్టున్నా అని వెనక్కి తిరగబోయాడు. పర్లేదు కూర్చోండి, ఎవరికో బాలేదన్నారు, మా వాళ్ళు అక్కడికే వెళ్ళినట్టున్నారు, వచ్చేస్తారు కంగారు పడుతూ అంది. ఓకే, మిమ్మల్ని చూస్తుంటే కాఫీ ప్రిపేర్ చేయగలరా అనిపిస్తుంది. మేబీ టాప్ ర్యాంకర్స్కి పేరెంట్సే అన్నం ముద్దలు కలిపి పెడుతుంటుంటారు కదా అని నవ్వుతూ కూర్చున్నాడు నాగవీర్. శిల్ప కూడా దొరికేశాను అన్నట్టు మొహమాటంగా నవ్వింది. పదండి కిచెన్లోకి, కాఫీ ఎలా చేయాలో నేను చెప్తాను అన్నాడతను. సారీ అని ఆమె ఇంకేదో చెప్పబోతుంటే కమాన్ ఐసే అంటూ ముందుకు అడుగులేశాడు నాగవీర్. గబగబా మెయిన్ డోర్ వేసి పరుగులాంటి నడకతో కిచెన్లోకి వచ్చింది శిల్ప. మీరిలా మా ఇంటికి రావడం, ఇలా కాఫీ, ఇదంతా నేను అసలు నమ్మలేకపోతున్నాను అని సంబరపడుతూ ఫ్రిడ్జ్లోంచి పాల ప్యాకెట్ తీసింది. ఇట్స్ ఓకే, కలిసి కప్ ఆఫ్ కాఫీ అనుకున్నది కలిసి కాఫీ చేసుకుని కలిసి తాగబోతున్నాం అని శిల్ప ముఖంలోకి అదోలా చూశాడు నాగవీర్. అతనన్న విధానానికి నవ్వుతూ నాగవీర్ వంక చూసింది శిల్ప. అంతే, చూపులు మళ్ళీ వెనక్కి తిప్పుకోలేకపోయింది. రెప్ప వేయడం కూడా మర్చిపోయింది. నాగవీర్ జస్ట్ అలా చూస్తేనే ఎదుటివాళ్లు ఫ్లాట్ అయిపోతారు. అలాంటిది ఆ కళ్ళు కాంక్షతో చూస్తే ఇప్పుడు అలానే చూస్తున్నాయి నాగవీర్ కళ్ళు. శిల్ప తనకు తెలియకుండానే ఒకలాంటి మైకంలోకి జారిపోయింది. తన చుట్టూ ఉన్న ప్రపంచానంతా పూర్తిగా మర్చిపోయింది. సమయం గడుస్తుంది. ఏవేవో జరుగుతున్నా ఆమెకేమీ తెలియట్లేదు. ఏదో తీయనైన పరవశంతో పూర్తిగా మైకంలో ఉండిపోయింది. అలా ఎంత సమయం గడిచిందో. శరీరం మీద తెలుస్తున్న బరువుకి ఉలిక్కిపడ్డట్టుగా ఈ లోకంలోకి వచ్చింది. చుట్టూ చూస్తే తన బెడ్రూమ్లో మంచం మీద ఉంది తాను. ఏం జరిగిందో అర్థం కాని విస్మయంతో తన పైనున్న నాగవీర్ కళ్ళలోకి మళ్ళీ చూసింది. అంతే, అయస్కాంతానికి అంటుకున్న ఇనుప ముక్కలా అతన్ని హత్తుకుని అలా ఉండిపోయింది. కొన్ని క్షణాలు ఆమెలో ఆమె అసలు లేకుండా కూడా పోయింది. అది ఎన్ని క్షణాలో లెక్క తెలియలేదు. ఆ మైకంలోంచి ఎప్పటికో బయటకొచ్చింది శిల్ప. మత్తుగా కళ్ళు తెరిచింది. అప్పుడే నాగవీర్ చిరునవ్వుతో కాఫీ కప్పును తెచ్చి బెడ్ హెడ్ మీద పెట్టాడు. వింతగా చూసింది అతని వంక. థ్యాంక్ యూ వెరీ మచ్, ఇట్స్ వెరీ స్వీట్ విచ్ ఐ నెవర్ టేస్టెడ్. ఓకే బాయ్, సీ యూ టుమారో అని సన్నని నవ్వుతో చెప్పి ఆ గదిలోంచి బయటికి వెళ్ళిపోయాడు నాగవీర్. ఏదో అస్తవ్యస్తత శిల్ప సిక్స్త్ సెన్స్కి తెలుస్తుంది. ఒంటి మీదున్న బ్లాంకెట్ తీయబోతూ క్యాజువల్గా తన శరీరం వంక చూసుకుంది. అంతే, కెవ్వుమని పెద్ద పెట్టున అరుస్తూ ఒక్కసారిగా సిగ్గుతో బ్లాంకెట్ని మళ్ళీ కప్పేసుకుంది. అసలు ఏం జరిగిందో శిల్పకి ఇప్పుడు, అది నాగవీర్ ఆ గదిలోంచి వెళ్ళిపోయాక జరిగింది మొత్తం రివైండ్ అవుతుంది. కిచెన్ రూమ్లో తన శరీరం నాగవీర్ చేతుల్లోకి వెళ్ళిపోవడం, తర్వాత అతను చేసిన గమ్మత్తైన చిలిపి పనులు, ఆ తర్వాత బెడ్రూమ్లోకి రావడం, అన్నీ ఇప్పుడు కళ్ళ ముందు ఎంతో స్పష్టంగా కనిపిస్తున్నాయి శిల్పకి. తాను కనీసం వారించకుండా అలా ఎలా ఉండిపోయిందో అస్సలు అర్థం కావట్లేదు. కనీసం నాగవీర్ చేతుల్లోంచి బయటపడడానికి ప్రయత్నించడం కానీ, అట్లీస్ట్ వద్దంటూ గట్టిగా అరవడం కానీ చేయలేదు. అది తలుచుకుంటుంటే నాగవీర్ చేసిన దానికంటే తాను చేసిందే ఎంతో పెద్ద తప్పులా తోస్తుంది శిల్పకి. తప్పు అనుకోగానే గుండె గుబేలుమంది.
అంతే. వెంటనే లేచి కంగారుగా డ్రెస్అప్ అయ్యి గబగబా శిల్ప బెస్ట్ ఫ్రెండ్ హాసినికి ఫోన్ చేసింది. కాల్ ఓకే అయింది. హలో హాసి, హాదుద్దాగా అరిచింది. నేనే. ఏంటే అలా టెన్షన్గా ఉన్నావు? ఏమైంది? వెంటనే అడిగింది హాసిని. ఏం లేదు. అది అది నిన్న ఎన్వీఐటీలో జాయిన్ అయ్యాను కదా. అవును. మా బాస్ నాగవీరు ఈరోజు మా ఇంటికి వచ్చాడు. వస్తే అన్ఫార్చునేట్లీ నీడు నమిలింది శిల్ప. నువ్వు ఏమైందే అని అటునుండి క్యూరియస్గా అడిగింది హాసిని. నేను నాగవీర్ అన్ఫార్చునేట్లీ ఆ తప్పు చేసేశాం. ఇప్పుడు నేనేం చేయాలి? వాట్? అవునే, కాఫీకని నేనే అతన్ని ఇంటికి పిలిచాను. కానీ ఇంట్లోనేమో ఎవరూ లేరు. ఏంటో అనుకోకుండా అలా జరిగిపోయిందే. ఏంటే జరిగిపోయేది? వాడంత ఫోర్స్ చేస్తున్నప్పుడు లాగి ఒకటి పీకాల్సింది. లేకపోతే నాకు ఫోన్ చేసి ఉండాల్సింది. నాగవీర్ అంత ఫోర్స్ ఏం చేయలేదే. జస్ట్ అదోలా చూశాడు. అదేంటో తర్వాత జరిగిందేది నాకు అస్సలు తెలియలేదు. తెలిసిన తర్వాత కూడా నేను ఎందుకో రెసిస్ట్ చేయలేకపోయానే. నువ్వేం చెప్తున్నావో నీకు అర్థమవుతుందా? ఉత్తి అదోలా చూస్తేనే నీకు నువ్వే ఎలా కమిట్ అవుతావు? ఆర్ యు షూర్? విస్తుపోతూ అడిగింది హాసిని. కన్ఫర్మ్ హాసి. ఎందుకు ఎలా అంటే ఏమో ఐ డోంట్ నో. బట్ నాకు చాలా భయంగా ఉంది. మీ నైబర్స్లో ఎవరో జూనియర్ డాక్టర్ ఉందన్నావుగా. ముందు తనని అడిగి ప్రికాషన్ ఏదన్నా చెప్పు. ప్లీజ్ ప్లీజ్ బతిమాలింది శిల్ప. ఓకేలే, ఫోన్ చేసి కనుక్కుంటాను. కంగారు పడకు. టాబ్లెట్స్ తీసుకుని నేనే వస్తా. టెన్షన్తో పిచ్చి పిచ్చి ఆలోచన చేయకు అని చెప్పి ఫోన్ కట్ చేసింది హాసిని. రాత్రి 10 గంటలు. బెడ్ మీద అటు ఇటు డొల్లుతుంది శిల్ప. ఆమెకు అస్సలు నిద్ర రావట్లేదు. రేపు ఉదయం ఆఫీస్కి వెళ్ళాలనుకుంటుంటే ఎంతో టెన్షన్గా ఉంది. రేపు నాగవీరికి ఎదురుపడాలా? అయినా నేనేదో తప్పు చేసినట్టు ఫీల్ అవుతున్నానేంటి? నాకు ఎదురుపడాలా అని నాగవీర్ అనుకోవాలి. అలా అనుకుంటాడా? నన్ను చూడగానే ఎలా రియాక్ట్ అవుతాడు? ఏం మాట్లాడతాడు? సరిగ్గా ఉదయం 10 గంటలవుతుంది సమయం. గ్రానైట్ స్టేజ్ మీద ఐహిల్స్ టక్ టక్మని శబ్దం చేస్తుంటే అదుతున్న గుండెతో టెన్షన్గా ఆఫీసులోకి అడుగులేస్తుంది శిల్ప. వెళ్ళి నాగవీరికి కనిపించాలా వద్దా? నిన్న జరిగిన దానికి అతను ఎలా ఆలోచిస్తున్నాడు? కనీసం తాను డిఫెన్స్ చేసుకోలేదని, వద్దంటూ అరవలేదని తనని చీప్గా అనుకుంటున్నాడా? లేకపోతే అతను చేసిన పనికి ఇప్పుడు నేనే తిట్టాలా? ఇద్దరము గిల్టీగా ఫీల్ అవ్వాలా? అసలు ఇదంతా ఎందుకు? ఇక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోతే అని ఆలోచిస్తూ డౌట్గా నడుస్తుంది. హాయ్ శిల్ప. సడన్గా వెనక నుంచి వినిపించింది పిలుపు. ఉలిక్కిపడి తిరిగి చూసింది. పెద్ద పెద్ద అడుగు వేస్తూ సూట్లో స్టైల్గా ఆమె దగ్గరకు నడుచుకుంటూ వచ్చాడు నాగవీర్. కమాన్ శిల్ప, ఏంటి ఆలోచిస్తున్నావు అని క్యాజువల్గా అంటూనే ఎలివేటర్ వైపు నడిచాడు. నాగవీర్ని చూడగానే సిగ్గు భయం రెండూ వేసి తలదించుకుని అతన్ని ఫాలో అయింది శిల్ప. కానీ నాగవీర్తో ఒకటే లిఫ్ట్లోకి వెళ్ళడానికి ఇంకా భయం వేసింది. కమాన్ అంటూ ఆమెని లోపలికి లాగాడు నాగవీర్. ఆ వెంటనే ఎలివేటర్ టెలిస్కోపిక్ డోర్ స్మూత్గా నిశ్శబ్దంగా మూసుకుపోయింది. అంతే. గుండె దడ్దడ్లాట మొదలైంది శిల్పకి. అన్ఎక్స్పెక్టెడ్గా ఏవేవో జరుగుతాయి. పాస్ట్ మినిట్స్ని తలుచుకుని టైం వేస్ట్ చేయకు అని కోట్ సర్దుకుంటూ సీరియస్గా అన్నాడు నాగవీర్. ఏం మాట్లాడకుండా సైలెంట్గా నించుంది శిల్ప. 3rd ఫ్లోర్లో ఎలివేటర్ ఆగింది. బయటకొచ్చాడు నాగవీర్. శిల్ప ఇంకా అలాగే నించుంది. ఏంటి లోపలే ఉండిపోతావా? చేయి పట్టుకుని బయటకు లాగుతూ అన్నాడు నాగవీర్. నిన్న మా ఇంట్లో నన్ను అలా చేయడం ఏం బాలేదు. నాకు అస్సలు నచ్చలేదు. తొట్రు పడుతూనే బ్లాస్ట్ అయింది శిల్ప. నచ్చలేదా? ఓ గాడ్. అబ్జెక్షన్ చెప్పకపోతే నీకు ఇష్టమేననుకున్నాను. సారీ శిల్ప, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అని వెంటనే అపాజిటివ్గా అన్నాడు నాగవీర్. పర్లేదు, ఇట్స్ ఓకే అంటూ తలూపింది శిల్ప. థ్యాంక్ యూ వెరీ మచ్ అని అతని చాంబర్ వైపు వెళ్ళిపోయాడు నాగవీర్. అంతే. మళ్ళీ అప్పుడు తేరుకుంది శిల్ప. నాగవీర్ తప్పు చేశానని సారీ చెప్తున్నా పర్లేదని కొట్టిపారేయడం ఆమె మెదడికి జస్ట్ అప్పుడు తెలిసింది. వెంటనే అదురుతున్న గుండెలతో గిరుక్కుని వెనక్కి తిరిగి మళ్ళీ ఎలివేటర్లోకి వెళ్ళింది. తనకేదో అయ్యింది అవుతుంది. సో ఇక్కడ ఉండకూడదు. నాగవీర్ కళ్ళ ముందు అస్సలు ఉండకూడదు అనుకుని కనీసం ఆఫీస్లో ఇన్ఫార్మ్ కూడా చేయకుండా వెనక్కి తిరిగింది. ఇంటికొచ్చాక నాగవీర్ తన్నే అల్లుకుపోయిన సంఘటనే పదే పదే గుర్తుకొస్తుంది శిల్పకి. బెడ్రూమ్లోకి కిచెన్లోకి వెళ్ళాలంటే గుండెంతా ఎంతో దడదడగా ఉంటుంది. అక్కడ నాగవీర్ ఇంకా ఉండి ఉన్నట్టుండి ఏదేదో చేసేస్తున్నట్టు అనిపిస్తుంది. మన్నాడికి గుండెదడ కొంచెం తగ్గి మనసు లోపల కొంచెం ఆసక్తిగా అనిపిస్తుంది. ఉండుండి తన బెడ్రూమ్లోకి కిచెన్లోకి వెళ్ళి కుతూహలంతో అటు ఇటు చూస్తుంది. అక్కడ ఏదో గొప్ప థ్రిల్లింగ్ విషయం ఉన్నట్టుగా కళ్ళు ఆనందంతో మెరుస్తున్నాయి. 3వ రోజు గడిచేసరికి శిల్పలో మొదటి రోజు ఫీల్ అయిన భయాందోళనలు చాలా వరకు తగ్గాయి. జరిగిన దాన్నే మళ్ళీ మళ్ళీ కోరి మరీ తలుచుకుంటుంది. 4వ రోజుకి అది ఒక ఊహించని మరిచిపోలేని ఎంతో తీయని అనుభవంగా మారింది. అయినా సరే నాగవీర్ కంట అస్సలు పడకూడదు. ఇకపై ఎన్వీఐటీ సొల్యూషన్స్కు వెళ్ళకూడదు అని ఎంతో గట్టి నిర్ణయం తీసుకుంది శిల్ప. నాగవీర్ అతని ఛాంబర్లో కూర్చుని చాలా టెన్షన్తో ల్యాప్టాప్లో ఏదో టైప్ చేస్తున్నాడు. సాధారణంగా ఏ టెన్షన్లు కదిలించలేనంత అటెన్షన్తో ఎంతో కాన్ఫిడెంట్తో ఉంటాడు నాగవీర్. కానీ ఇప్పుడు అతని టెన్షన్కి చాలా పెద్ద కారణమే ఉంది.
యూకే గవర్నమెంట్ అనౌన్స్ చేసిన ఒక ప్రోగ్రామింగ్ ప్రాజెక్ట్కి కోడ్ పంపించాల్సిన లాస్ట్ డేట్ ఈరోజే. అది 10 మిలియన్ పౌండ్స్ ప్రాజెక్ట్. ఇన్ టైంలో కంప్లీట్ చేసి సక్సెస్ అయితే ఊహించలేనంత ప్రాఫిట్. కానీ ప్రాజెక్ట్ టైం 1 ఇయరే, అంటే చాలా తక్కువ. పూర్తి వీడియో కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.